నమస్తే. ఖమ్మం ద ఫ్యూచరిస్టిక్ సిటీ అనేటువంటి ఎపిసోడ్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో థర్డ్ రైల్వే లైన్ వర్క్స్ సంబంధించినటువంటి అంశం, ఖమ్మం సిటీ మీదుగా పెడుతున్నటువంటి ఈ రైల్వే లైన్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండబోతోంది అనేటువంటిది, తర్వాత కేబుల్ బ్రిడ్జ్ సంబంధించినటువంటి వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి అంశం, తర్వాత మద్దులపల్లి దగ్గర జరుగుతున్నటువంటి రోడ్ వైడనింగ్ వర్క్స్, వీటికి సంబంధించినటువంటి వీడియోలతో మేము ముందుకు వస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి అంశాల్లో మొదటిగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, ఇక్కడ ఖమ్మంకు సంబంధించినంత వరకు గూగుల్ అర్త్ మ్యాప్ అనేటువంటిది అప్డేట్ అయింది. ఖచ్చితంగా నెల రోజుల క్రితం, అంటే 5 ఏప్రిల్ 2024 నాటి ఖమ్మంకు సంబంధించినటువంటి సెంటర్ పార్ట్ ఆఫ్ ద సిటీ ఏదైతే ఉందో ఆ పార్ట్ అదంతా కూడా అప్డేట్ అయింది. కొన్ని అవుట్స్కర్ట్ ఏరియాస్, ఈ భాగాల్లో ఉన్నటువంటి కొన్ని అవుట్స్కర్ట్ ఏరియాస్, ఎస్పెషల్లీ ఈ మున్నేరు రివర్లో కరెక్ట్గా హాఫ్ పార్ట్గా తీసుకుంటూ ఈ లెఫ్ట్ సైడ్లో ఉండేటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి నాయుడుపేట, జలగం నగర్ లాంటి ఏరియాలు, ఈ ఏరియాల్లో మాత్రం ఇంకా అప్డేట్ కావాల్సినటువంటిది ఉంది. దీనిలో ముందుగా చూసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, ఈ అప్డేటింగ్ అని సంబంధించిన దానిలో ఇక్కడ మనకు 365 BGగా ఉన్నటువంటి ఖమ్మం టు దేవరాపల్లి హైవే టువర్డ్స్ విశాఖపట్నం ఏదైతే ఉందో, హైదరాబాద్ విశాఖపట్నం వయా సూర్యాపేట ఉన్నటువంటి హైవే, ఖమ్మం సిటీ వరకు 365 BBగా ఉన్నటువంటి హైవే, ఖమ్మం నుంచి దేవరాపల్లికి 365 BGగా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఈ రూట్ వర్క్స్ జరుగుతున్నటువంటిది చాలా క్లియర్గా మనకు ఇక్కడ తెలుస్తుంది. తర్వాత ఇంకొక అంశం ఏమిటంటే, ఇది హంసలాపురం గ్రామాన్ని దాటిన తర్వాత ఇక్కడ వచ్చినటువంటి ఎస్ఆర్ హోమ్స్ కి సమీప ప్రదేశం లోపల ఇక్కడ మనకు ఈ కన్స్ట్రక్షన్ వర్క్స్ అనేటువంటి జరుగుతున్నాయి. ఇక్కడ ఆల్రెడీ పిల్లర్స్ వేయడం జరిగింది. అంటే రైల్వే అండ్ ఇక్కడ ఉన్నటువంటి రివర్, దీనికి సంబంధించినటువంటిది మధ్యలో ఉన్నటువంటి ఈ బోనకల్ రోడ్, వీటన్నిటి మీదుగా ఒక పెద్దదైనటువంటి బ్రిడ్జ్ వచ్చేందుకు అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి పిల్లర్స్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది ప్రోగ్రెస్ లో ఉంది. తర్వాత నెక్స్ట్ ఈ మొదటి టాపిక్ మనం తీసుకునేటువంటి అంశం థర్డ్ రైల్వే లైన్ వర్క్. థర్డ్ రైల్వే లైన్ వర్క్ అనేటువంటిది ఖమ్మం యొక్క పార్ట్లో చూసుకున్నట్టయితే, ఖమ్మం సిటీ పార్ట్లో ఇటువంటి వర్క్స్ ప్రెసెంట్ జరగడం లేదు. ఖమ్మం సిటీని ఆనుకున్నటువంటి భాగాల్లో మాత్రం లెవెలింగ్ వర్క్ మాత్రం కంప్లీట్ అయిపోయింది. అంటే గ్రౌండ్కి సంబంధించినటువంటి కొంతవరకు ప్రిపరేషన్ అయింది. కొన్ని చోట్ల కల్వర్టులు కట్టాల్సినటువంటిది ఉంది, చిన్నపాటి అంటే మోరీలు అంటుంటారు, అవి కట్టాల్సినది ఉంది. ఆ ఏరియాలో కొంతవరకు మళ్ళీ కల్వర్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత లైన్ వర్క్ సంబంధించినటువంటి వర్క్స్ జరిగేందుకు అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఖమ్మంకు టువర్డ్స్ విజయవాడలో ఉన్నటువంటి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న పందిళ్లపల్లి రైల్వే స్టేషన్ చూసుకున్నట్టయితే, ఈ పందిళ్లపల్లి రైల్వే స్టేషన్ ఒకప్పుడు కేవలం ఒక అప్ లైన్, ఒకటి డౌన్ లైన్ తో మాత్రమే ఉన్నటువంటి చిన్నపాటి రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ రీమోడలింగ్ అయిన తర్వాత ఇక్కడ ఈ అప్ డౌన్ లైన్ మెయిన్ లైన్స్ తో పాటు 2 లూప్ లైన్లు, అప్ సైడ్ లో ఒక లూప్ లైన్, డౌన్ సైడ్ లో ఒక లూప్ లైన్, మొత్తం 4 రైల్వే లైన్లతో ఈ పందిళ్లపల్లి రీమోడలింగ్ చేయబడింది. ఈ థర్డ్ రైల్వే లైన్ పుణ్యమా అని ఇక్కడ మరి ఇంకొక 3 రైల్వే లైన్లు కన్స్ట్రక్షన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి చూసినట్లయితే ఈ 3 రైల్వే లైన్లలో ఒకటి జనరల్ గా వచ్చేటువంటిది థర్డ్ రైల్వే లైన్ గా తీసుకున్నా, ఆల్రెడీ రాబోయే రోజుల్లో 4th రైల్వే లైన్ కి సంబంధించినటువంటి ప్రపోజల్ కూడా ఉండింది. ఇదే విజయవాడ హాజీపేట సెక్షన్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో 4th రైల్వే లైన్ కూడా ఒక ప్రపోజల్ ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, ఈ అదనంగా ఉన్నటువంటి రైల్వే లైన్లతో పాటు ఇక్కడ నుంచి ఒక రైల్వే లైన్ సపరేట్ గా ఒక గూడ్స్ కోసం అని చెప్పేసి ఒక లూప్ లైన్, ఒక పెద్ద లూప్ లైన్, అది కూడా రైల్వే స్టేషన్ కి బ్యాక్ సైడ్ ఏరియాలో కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఈ లైన్ ఏదైతే ఉందో దీన్ని గూడ్స్ షెడ్ లాగా వాడుకోవచ్చు అనేది ఒక ప్లానింగ్ అయ్యి ఉండొచ్చు. అదే కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఖమ్మం సిటీలో రైల్వే స్టేషన్ ఉన్నటువంటి భాగంలో ఉన్న గూడ్స్ షెడ్ ఏదైతే ఉందో, ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, ఎస్పెషల్లీ యూరియా ఇట్లాంటి వాటిని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయడానికి ఇట్లా సంబంధించినటువంటి విషయాల్లో వాటికి సంబంధించిన దానివల్ల మన ఖమ్మంలో ఉన్నటువంటి థర్డ్ ప్లాట్ఫామ్ అనేది పేరుకు మాత్రమే థర్డ్ ప్లాట్ఫామ్ గా ఉండిపోయింది. ఆ థర్డ్ ప్లాట్ఫామ్ నుంచి ఎటువంటి ట్రైన్స్ ఆగటం కానీ, తర్వాత ఆరిజినేటింగ్ ఆర్ ఇక్కడితో టెర్మినేట్ అవ్వడం కానీ జరగడం లేదు. అంటే ఖమ్మం నుంచి ఏ రైలు కొత్తగా స్టార్ట్ అవ్వడం లేదు, ఖమ్మంతో ఆగిపోవడం లేదు. కారణం ఏమిటంటే మనకు ప్లాట్ఫామ్ అనేటువంటి కన్వీనియంట్ లేదు. బట్ ఇప్పుడు ఈ గూడ్స్ షెడ్ కనుక ఇక్కడికి డైవర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఇది చూస్తుంటే ఆ విధంగానే కనిపిస్తోంది. ఆ రకంగా గూడ్స్ షెడ్ కనుక మార్చేసినట్లయితే ఖమ్మంలో ప్రజెంట్ ఉన్నటువంటి లైన్లు ఏవైతే ఉన్నాయో అది 3rd, 4th ప్లాట్ఫామ్స్ గా మారేందుకు చాలా అవకాశం ఉంది. అయితే ఇక్కడ
తందిలపల్లి ప్రెమిసెస్ లో మాత్రం ఇక్కడ వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతూ ఉంది, విగరస్ గా చేస్తూ ఉన్నారు. సో షార్ట్లీ ఇక్కడ వర్క్స్ కంప్లీట్ అయిపోయి ఖమ్మం సిటీ వైపుగా రావడానికి ఇంకొక 10-15 రోజులు పట్టేందుకు అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి వీడియోని కూడా నేను ప్రజెంట్ చేస్తాను. అయితే దానికి సంబంధించినటువంటిది థర్డ్ రైల్వే లైన్ వర్క్స్ అనేటువంటివి ఎట్లా జరుగుతున్నాయి ఖమ్మం అవుట్స్కర్ట్స్ లో అనేందుకు అది చిన్నపాటి. అంటే అయితే ఖమ్మం అవుట్స్కర్ట్స్ లో మాత్రం రైల్వే లైన్ వర్క్స్ జరగడం లేదు. తర్వాత నెక్స్ట్ టాపిక్ మనం చూసుకోవాల్సినటువంటి అంశం ఇది. నెక్స్ట్ టాపిక్ ఈ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇది కేబుల్ బ్రిడ్జ్కి సంబంధించింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు మన ఈ గూగుల్ మ్యాప్ లోపల ఈ భాగం కొంత అప్డేట్ అయిన కారణంగా మనకు కొంత వర్క్ ఇక్కడ గ్రౌండ్ లో ఎర్త్ వర్క్ జరిగినట్టుగా తెలుస్తుంది, ఒక రోడ్ వేస్తున్నట్లుగా. బట్ ఈ ఏరియా అంతా కూడా ఎంటీగా ఉంది. అయితే ఇదంతా కూడా లాస్ట్ ఇయర్ కి సంబంధించినటువంటి మ్యాప్, ఈ భాగం ఇంకా అప్డేట్ కాలేదు. అయితే ప్రజెంట్ ఉన్నటువంటి దీని ప్రకారం చూసుకున్నట్టయితే ఈ ఏరియా లోపల గ్రౌండ్ వర్క్ బాగా జరుగుతుంది. ఈ పక్క నుంచి రిటైనింగ్ వాల్ కి సంబంధించినటువంటి మెటీరియల్ ఇటువైపు పెట్టుకుంటున్నారు. ఈ వైపు ఏమో మనకు మేజర్ గా ఉన్నటువంటి ఈ కేబుల్ బ్రిడ్జ్ కి సంబంధించినటువంటి వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఇది దీనికి సంబంధించింది. ఈ కేబుల్ బ్రిడ్జ్ కి సంబంధించి చూసినట్టయితే ఈ ప్రెమిసెస్ లో ఒక పెద్ద ఇది గొయ్యి లాంటి తవ్వుతున్నారు ఫౌండేషన్ కి సంబంధించింది. అలాగే ఈ ఏరియాలో ఒకటి వస్తుంది, ఇక్కడ ఒక గొయ్యి వస్తుంది, ఈ ఏరియాలో ఒకటి వస్తున్నాయి. ఇవి 4 పెద్దమైనటువంటి గోతులు ఉన్నాయి. దీనికి సంబంధించింది ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూద్దాం. దీనికి సంబంధించినటువంటి ఆలోచన చూసుకున్నట్టయితే మనకు మోడల్కి ఇచ్చినటువంటి రాయదుర్గం వంతెన ఏ విధంగా ఉందో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఈ ఏరియా లోపల ఒక పెద్ద గొయ్యి, ఇది మనం హైదరాబాద్ సిటీ బదులుగా ఇక్కడ ఈ భాగంలో ఖమ్మం ఊహించుకొని ఈ భాగం మునేరు రివర్ గా అనుకున్నట్టయితే ఈ శ్మశాన వైపుగా ఉన్నటువంటి ఈ భాగం లోపల పెద్ద ఎత్తున గోతులు తవ్వారు. అలాగే ఇక్కడ ఫౌండేషన్ కోసం అని వర్క్ నడుస్తోంది. అలాగే ఈ ఏరియాలో తర్వాత చివర ఏరియాలో కూడా వర్క్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి వీడియోని కూడా నేను మీకు ఇప్పుడు ప్రజెంట్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి టాపిక్ ఇది మనకు 365 BB పేరుతో ఉన్నటువంటి ఖమ్మం సూర్యాపేట రిలేటెడ్ నేషనల్ హైవే. ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యేటువంటి రూట్ టువర్డ్స్ దేవరాపల్లి ఏదైతే ఉందో దీన్ని 365 BG అంటారు. ఈ రోడ్ ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి కండిషన్ ఏంటంటే హైదరాబాద్ వైపు నుంచి వస్తున్నటువంటివి సూర్యాపేట మీదుగా వచ్చేటువంటి వెహికల్స్ ఖమ్మం సిటీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు సుమారుగా ఈ మద్దులపల్లి ప్రెమిసెస్ దగ్గరికి వచ్చేసరికల్లా ఇక్కడ రోడ్ చాలా కంజెస్టెడ్ అయిపోయి బాటిల్ నెక్ లాగా తయారైంది. ఈ ఏరియా లోపల రోడ్ అనేటువంటిది చాలా కంజెస్టెడ్ గా ఉన్న కారణంగా ఈ యాక్సిడెంట్స్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఈ మద్దులపల్లి ఊరు యొక్క ప్రారంభం వరకు సుమారుగా 1.5 కిలోమీటర్ లెంత్ ఇది సింగిల్ రోడ్ లాగా ఉన్నటువంటి భాగం అయిపోయింది. అవడానికి డబుల్ రోడ్ అయినా కొంత కంజెస్టెడ్ గా ఉన్నటువంటి ఈ ఏరియాలో రోడ్ వైడనింగ్ వర్క్స్ అనేటువంటివి స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ పై భాగంలో ఈ డైరెక్షన్ లో మాత్రమే రోడ్ వైడనింగ్ అనేటువంటి వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఈ వర్క్ కంప్లీట్ అయిపోయినట్లయితే ఇక్కడ మనకు ట్రాఫిక్ ప్రాబ్లం అనేది ఉండదు. ఇక్కడ ఆల్రెడీ ముద్దులపల్లి నుంచి ఖమ్మం వరకు కూడా వెడల్పైనటువంటి రోడ్డే ఉంది. దాదాపు 100 feet చిలుకున్నటువంటి రోడ్డు కాబట్టి ఇక్కడ పెద్దగా మనకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు. ఇది దీనికి సంబంధించినటువంటి రోడ్ వైడనింగ్ వర్క్ సంబంధించిన అంశం. దీనికి సంబంధించినటువంటి వీడియోని కూడా నేను దీని తర్వాత పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థర్డ్ లైన్ వర్క్స్ అనేటువంటివి ఇప్పుడు తందిలపల్లి ఏరియాలో చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి అనుకున్నాం కదా. ఇప్పుడు మనం బైపాస్ రూట్లో నుంచి స్టేషన్ వైపు ఉన్నటువంటి ఏరియా పరిస్థితి చేసినట్టయితే ఈ లొకేషన్లో మనకు అంటే రైట్ హ్యాండ్ సైడ్ లొకేషన్లో మనకు వర్క్స్ జరుగుతున్నటువంటిది కనబడుతుంది. అయితే ఈ వర్క్స్ అనేటువంటివి మనకి ఈ ఏరియా దాకా రావడానికి ఇంకొక 1 month పై చిలుకు పట్టేందుకు. కేబుల్ బ్రిడ్జ్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకు హిందూ శ్మశాన వాటిక మునేరు ఒడ్డున ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఇది శ్మశానంలోని కొంత ఏరియాని ఆక్యుపై చేయడం జరిగింది. ఈ కనిపిస్తున్నటువంటి భాగంలో నుంచి మనకు మెయిన్ రోడ్ తో కనెక్టివిటీ ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఒక పిల్లర్, ఈ పెద్ద గోయిలాగా ఉన్నటువంటి భాగంలో ఒక పిల్లర్ వచ్చేందుకు అవకాశం ఉంది. దీని తర్వాత దీనికి కొన్ని సందర్భాలు సపోర్టింగ్ అవసరం ఉంటుంది. ఈ మెయిన్ వర్క్ జరుగుతున్నటువంటి ప్రదేశాల్లో ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా ఈ సైడ్ వాల్స్ లాంటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అబ్జర్వ్ చేసినట్టయితే మనకు మున్నేరు దీనిలో నుంచి మెయిన్ మిషనరీ తర్వాత ఇతర మెటీరియల్ రావడానికి అవసరమైనటువంటి రోడ్ ని నదిలోకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనకు వాటర్ ని పెట్టి పంపింగ్ చేస్తున్నారు. మేజర్ గా ఇక్కడ జరగాల్సినటువంటి వర్క్ ఏంటంటే ఇది లోపల ఉన్నటువంటి వాటర్ ని పెట్టి పంపింగ్ చేసేసిన తర్వాత రాక్స్ మొత్తాన్ని పగలగొట్టాల్సి ఉంటుంది. ఆ బౌల్డర్స్ ని పగలగొట్టేసేసి దాని తర్వాత కావాల్సినంత డెప్త్ వచ్చిన తర్వాత దానిలోకి ఫౌండేషన్ కోసం కావాల్సిన మెటీరియల్ ని
నింపడానికి అవకాశం ఉంటుంది. ఇది నది మధ్య లోపల 2 పిల్లర్స్ లాంటి ప్లేసెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఇంకా ప్రెజెంట్ రాక్ కటింగ్ మా దగ్గరే ఉంది. ఇక్కడ కూడా మనం మెషినరీని చూడొచ్చు. ఈ ట్రాక్టర్ దీంతో కంప్రెషర్స్‌ని వాడుతూ ఈ రాళ్ళు పగలగొడుతున్నటువంటి లొకేషన్ ఇదంతా కూడా. ఈ లొకేషన్ నుంచి మనకు కనెక్టివిటీ అనేది ప్రెజెంట్ ఈ రకంగా కనిపిస్తుంది. అయితే దీన్ని చాలా హైట్‌లో వస్తుంది కాబట్టి ఈ జలగం నగర్ ఏరియా వైపు ఉన్నటువంటి ఇళ్లకు మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదని నేను అనుకుంటున్నాను. ప్రెజెంట్ కండిషన్ చూసినట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదని అనిపిస్తోంది. ఇది ఈ ఏరియా లోపల ఎక్కువగా మెటీరియల్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వర్క్స్ మాత్రం చాలా ఫుల్ స్వింగ్‌గా జరుగుతూ ఉన్నాయి. ఇది కేబుల్ బ్రిడ్జ్‌కి సంబంధించినటువంటి ప్రోగ్రెస్. ఖమ్మం టు సూర్యాపేట లైన్‌లో ఖమ్మం ఔట్‌స్కట్స్‌గా ఉన్నటువంటి మద్దులపల్లి పాయింట్ దాటిన తర్వాత, అంటే గ్రామం దాటిన తర్వాత రోడ్ వైడనింగ్ వర్క్స్ అనేటువంటివి నడుస్తున్నాయి. ఎస్పెషల్లీ మన ఈ నేషనల్ హైవే నెంబర్ 365 బీబీ టర్న్ అయ్యేటువంటి లొకేషన్ నుంచి ఖమ్మం సిటీలోకి ఎంటర్ అయ్యే ప్లేస్ మద్దులపల్లి వరకు బాటిల్ నెక్‌గా ఉన్నటువంటి ఏరియా మీ అందరికీ తెలిసిందే. చాలా ఇబ్బందిగా ఉంది. ఆ రోడ్ వైడనింగ్ అనేటువంటిది నడుస్తోంది. ఇప్పుడు మనకు రోడ్‌లో రైట్ సైడ్ ఉన్నటువంటి ఏరియాని గమనించినట్లయితే ఇది అరౌండ్ ఒక 10 ఫీట్ విడ్త్‌తో వైడనింగ్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ వైడనింగ్ వర్క్స్ చాలా ఫాస్ట్‌గా నడుస్తున్నాయి. ఇది టోటల్ డిస్టెన్స్ వచ్చేసేసి మద్దులపల్లి విలేజ్ దాటిన తర్వాత నుంచి ప్రెజెంట్ ఉన్నటువంటి 365 బీబీ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ వరకు సుమారుగా 1.5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అప్రాక్సిమేట్‌గా. ఈ ఏరియా లోపల వర్క్స్ అనేటువంటివి చాలా ఫాస్ట్‌గా జరుగుతూ ఉన్నాయి. కొన్ని ఏరియాల్లో ఈ రోడ్ యొక్క విడ్త్ చాలా ఎక్కువగా ఉంటుంది. సుమారుగా ఒక 25 ఫీట్ దాకా కనిపిస్తోంది రోడ్‌కి సంబంధించినటువంటిది. రోడ్ వర్క్స్ మనం గమనించొచ్చు. మన రైట్ సైడ్‌లో ఉన్నటువంటిది. ప్రెజెంట్ అయితే రైట్ సైడ్‌లో మాత్రమే వర్క్ జరుగుతోంది. మోస్ట్ ప్రాబబ్లీ లెఫ్ట్ సైడ్ జరిగేందుకు అవకాశాలు లేవు. కారణం ఏమిటి అంటే ఇది కనెక్టింగ్ రోడ్ మాత్రమే సిటీలోకి. అంతేగా ఇక్కడ దీనికి సంబంధించినంత వరకు ఆల్మోస్ట్ దీనివల్ల ఇది ఒక 2 లేన్ రోడ్ లాగా మారేందుకు అవకాశం ఉంది. 2+2. సో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి కండిషన్‌లో మాత్రం రైట్ సైడ్ వేలో టువర్డ్స్ సూర్యాపేట వైపుగా చూసుకున్నట్లయితే ఇక్కడ వైడనింగ్ వర్క్స్ అనేటువంటివి చాలా వార్‌ఫూట్‌గా జరుగుతూ ఉన్నాయి. అంటే యుద్ధ ప్రాతిపదికన చాలా ఫాస్ట్‌గా జరుగుతూ ఉన్నటువంటివి. ఇది మనం గమనించొచ్చు. మన వ్యూవర్స్ కోసం అని చెప్పి ఈ వీడియోస్‌ని నేను స్లో మోషన్‌లో చేయడం జరిగింది. దీంతో పాటుగా నాయిస్ డిస్టర్బెన్స్ లేకుండా ఉండటానికని చెప్పేసేసి నాయిస్‌ని టోటల్‌గా రెడ్యూస్ చేయడం జరిగింది. అంటే వెహికల్ నాయిస్, హార్న్స్ లాంటివేవి కూడా వినపడకుండా ఉండటానికని చెప్పేసేసి పూర్తిగా టాపిక్ మీద కాన్సంట్రేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో. మనకు కనిపిస్తున్నటువంటి పాయింట్ అంతా కూడా సుమారు ఒక 1.5 కిలోమీటర్ లెంగ్త్‌తో ఉన్నటువంటి ఈ రోడ్‌లో ట్రాఫిక్‌ని ఈజీ చేయటానికని చెప్పి ఇచ్చినటువంటి ఫెసిలిటీ అనుకోవాలి మనం. ఇది అంటే ఈ వర్క్ యొక్క ప్రోగ్రెస్ అనేటువంటి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది 4 మే 2024 నాటి యొక్క వర్క్ స్టేటస్ ఇది. ఈ రూట్‌లో మనకు జేసీబీ అలాగే ఇతరత్ర ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. జేసీబీ వర్క్ చేస్తున్నటువంటిది ప్రెజెంట్. ఇంకా ఈ బిట్‌లో వర్క్ స్టార్ట్ కావాల్సి ఉంది. ఈ రైట్ సైడ్ బిట్‌లో అయితే ఆల్రెడీ మార్కింగ్ అయిపోయి కొంత జరిగింది వర్క్. ప్రైమరీ వర్క్ అయిపోయింది. ఇప్పుడు మనకు కంటిన్యూగా కనిపిస్తున్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో గ్రీన్ బోర్డ్స్ లెఫ్ట్ సైడ్‌లో ఉన్నటువంటి నేషనల్ హైవే వైపు ఉన్నటువంటిది. నేషనల్ హైవే 365 బీబీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్‌కి వెళ్ళిపోయేసరికి అది 365 బీజీగా మారుతుంది. దీంతో పాటు ఇప్పుడు మనకు ఈ 365 బీజీ వైపుగా వెళ్ళేటువంటి రూట్ ఇది. ఇక్కడ ఇంటర్చేంజర్ ఉంటుంది మనకు. ఈ ఇంటర్చేంజర్ నుంచి ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ అంతా కూడా మనకు 365 బీజీ టువర్డ్స్ దేవరాపల్లి. దీనికి సంబంధించినటువంటి బైపాస్ చేయడానికి అని చెప్పేసి ఇక్కడ పిల్లర్స్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది మెయిన్ రూట్ నుంచి ఇది డైవర్షన్ తీసుకుంటుంది. ఖమ్మం సిటీలోకి వచ్చేటువంటి రూట్ ప్లస్ ఇక్కడ 365 బీజీ పేరుతో వచ్చేటువంటి ఈ 2 రూట్లు ఇక్కడ కనెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మన కంటికి ఎదురుగా ఉన్నటువంటివి ఆ పిల్లర్స్ అనేటువంటివి ఈ బైపాస్ చేయడానికి అని చెప్పి చేసినటువంటిది అనమాట. ఈ పిల్లర్స్ పై నుంచి మనకు టువర్డ్స్ దేవరాపల్లి, మనం లోకల్‌గా చెప్పుకోవాలంటే టువర్డ్స్ పందిళ్ళపల్లి వైపుగా వెళ్ళేటువంటి లైన్ ఇది. ఈ రూట్ వచ్చేసేసి పై నుంచి వచ్చి ఇక్కడ కనెక్ట్ అవుతుంది మనం ఉన్నటువంటి రూట్‌లో.
ఈ 2 రూట్లు ఆల్మోస్ట్ ఈ పాయింట్లో కలుసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి మన కంటికి ఎదురు ఉన్నటువంటి భాగంలో. సో ఈ పాయింట్ నుంచి మనకు ట్రాఫిక్ చాలా ఫ్లో అనేది ఈజీ అయిపోతుంది.